తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఎల్లుండి దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. ప్రజెంట్ దీనిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మల్లు రవి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ మల్లు రవి గారు, ఈరోజు పార్టీ ఫిరంజన్ ఎమ్మెల్యేలకు సంబంధించి గడ్డం ప్రసాద్ గారు వారు టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నారు, పార్టీ మారలేదు, వారు కూడా అదే విషయం చెప్పారంటూ కూడా ఈరోజు తీర్పు వెల్లడించారు. దాని మీద ఏమంటారు? స్పీకర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని వినే స్పీకరు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏ రకంగా అయితే కోర్టులో జడ్జి గారు ఆ కేసును గురించి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఇవాళ ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పారు, మేము మా అసెంబ్లీలో ఉన్న ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే మేము ముఖ్యమంత్రి గారిని మంత్రులను కలిసాము తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని స్పీకర్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. అంతకంటే నేను దీని మీద ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కేవలం మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే దాంట్లో 8 మందిని విచారించారు. దాంట్లో 2 ఇంకా దానికి సంబంధించి ఎందుకు స్పందన లేదు. కడియం శ్రీహరి అలాగే దాన నాగేందర్. రేపు మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. కనిపిస్తుంది దానికి సంబంధించి టెక్నికల్గా వారు మారినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ చెప్తూ ఉంది. ఆధారాలను కూడా మేము బయట పెడతాము స్పీకర్ విచారణ తర్వాత అనేది చెప్తూ ఉన్నారు. ఆధారాలన్నీ స్పీకర్ గారి దృష్టికి పోయినప్పుడు అప్పుడు ఆయన జడ్జిమెంట్ తీసుకుంటాడు. దాని మీద ఆధారాలు లేవు కాబట్టి దీని మీద వారు చెప్పిన దాన్ని నమ్మి వారు ఏమీ పార్టీ మారలేదని జడ్జిమెంట్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో సుప్రీం ధర్మాసనం సమ్మతించే అవకాశం ఉందా? ఎల్లుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందు ఇది విచారణకు రాబోతుంది. గత విచారణ సందర్భంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముందు విచారణ జరిగింది. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి చేంజ్ అయ్యారు. ఇప్పుడు సూర్యకాంత్ ముందు విచారణ రాబోతుంది. దాన్ని సమ్మతించే అవకాశం ఉందా? నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని నేను అనుకుంటున్నాను. దానికి సమ్మతిస్తారని అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా చూశారు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు టీడీపీలో గెలిచిన వారు రాజీనామా చేయకుండా అక్కడికి వెళ్ళి మంత్రి పదవులు సేకరించిన వారు మంత్రి పదవులు చేపట్టారు. అటువంటి వారిపై మీరేమంటారు? అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు టీడీపీ పార్టీలోనే ఉండి మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని ఏం చెప్పడానికి లేదు. అటువంటి వాళ్ళ మీదనే ఏమీ చర్యలు లేవు. కేసీఆర్ గారు కూడా మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని వారి పార్టీలో తీసుకున్నా కానీ ఎవరిని మరి డిస్క్వాలిఫై చేయలేదు ఆ రోజులు. అప్పుడు కూడా స్పీకర్ ఉన్నారు కదా. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదంటారా? స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదు, ఇబ్బంది లేకుండా జడ్జిమెంట్ ఇచ్చారు కదా. రేపు మళ్ళీ వాళ్ళని చూస్తారు. అవసరమైతే తక్కిన ఇద్దరిని గురించి కూడా మాట్లాడతారు. అప్పుడు వాస్తవాలు ఆయన విని దాని మీద నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడతాం. రైట్. ఇక మొత్తం చూసుకుంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎంపీ మల్లు రవి స్వాగతిస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే 5గురికి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు. మరో 2 దీనికి సంబంధించి నోటీసులకు స్పందించలేదనేది కూడా తెలుస్తోంది. అయితే దీనిపై నవంబర్ 17వ తేదీన విచారణ జరిగింది. 4 రోజుల గడువు ఈ రోజు ముగిసింది. ఎల్లుండి సుప్రీం ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. శివ, అయితే మనం చూసాం ఇప్పటివరకు కూడా అటు బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కూడా గట్టిగా చెప్పారు. లాస్ట్ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించిందో అప్పుడు. సో ఇప్పుడు వారందరికీ కూడా ఇది ఒక భిక్షాకానికి వచ్చా. సో ఇప్పుడు వాళ్ళు ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుందనుకోవచ్చు? రైట్. ప్రధానంగా వారు చెప్తుంది స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా దగ్గర ఉన్న ఆధారాలను సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని చెప్తున్నారు. గతంలో ఎప్పుడైతే పార్టీ మారారు ఎమ్మెల్యేలు వారందరికీ సంబంధించి ఉప ఎన్నికలకు వెళుతూ ఉప ఎన్నికల్లో మొత్తం 10కి 10 స్థానాలు మేమే గెలుస్తామంటూ కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం వారు అభివృద్ధి కోసం వారి నియోజకవర్గాల పనుల కోసం మాత్రమే సీఎంను కలిశారనేది కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కానీ బీఆర్ఎస్ కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఎల్లుండి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ కూడా ఇచ్చిన గడువులోగా రోజువారీ విచారణ కంప్లీట్ చేసి దానికి సంబంధించి నివేదిక సమర్పించాలని గత విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే విచారణ కంప్లీట్ చేశారు. నవంబర్ 17వ తేదీన
ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు నవంబర్ 17 ఈరోజు కంప్లీట్ అయింది విచారణ. ఈరోజు 5గురికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పును వెల్లడించారు. రేపటితో మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి వారి గురించి కూడా అంటే ఇప్పటికీ ఈ 5గురు ఎమ్మెల్యేలు టెక్నికల్గా బీఆర్ఎస్లోని ఉన్నారు. వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం వారు వెళ్లారని చెప్పారని కూడా స్పీకర్ చెప్తూ ఉన్నారు. రేపు కూడా మరో 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి రేపు ఈ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏ విధంగా స్పందిస్తారు, సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది చూడాల్సింది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కూడా ఏ విధంగా స్పందిస్తుంది, దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలను కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మేము బయట పెడతాము స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అనే అంశంపై ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారు. చూడ మరి ఏం జరగబోతుంది. ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ముందు విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఎటువంటి ఈ విచారణ జరపబోతుంది. ఇటు ఇరువురు తరపున ఇటు ఎమ్మెల్యేల తరపున ఇటు స్పీకర్ తరపున కానీ ఇటు బీఆర్ఎస్ తరపున కానీ ఈ న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, వాదనలు వినిపించిన తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సింది. అఖిల. ఓకే రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు స్పీకర్ ఇచ్చిన ఆ తీర్పుని మొత్తంగా కూడా మేము స్వాగతిస్తున్నామంటూ అటు ఎంపీ మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. సో అయితే మిగతా 3 ఎమ్మెల్యేలను కూడా రేపు విచారించి వారికి కూడా సంబంధించి తీర్పునిచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే 5 ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా అటు పిటిషన్లు అయితే తిరస్కరించింది. సో దీంతో 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజం లేదో దానికి సంబంధించి ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు.